यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयम् याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाच्च तं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषाः तव दृशः। శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వర ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం 83 శ్లోకాలను నిరాకటంకంగా అద్వైత పరంగా భగవంతుని ఇచ్చ వలన శంకర భగవత్పాదుల వలన దయ వలన చదువుకున్నాం. ఈనాడు 84వ శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నాము. శ్రుతీనాం మూర్ధాను దధతి తవయౌ శేఖరతయా మామపేత్యౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షాలక్ష్మీ అరుణహరిచూడామణి రుచి. చాలా భక్తి ప్రధానమైనటువంటి శరణాగతి తత్వాన్ని బోధిస్తున్నటువంటి జీవబ్రహ్మ ఏకత్వాన్ని సాధించడానికి ఉన్న అనేక మార్గాలలో అతి ముఖ్యమైనటువంటి మార్గం అయినటువంటి అత్యంత భక్తిని బోధిస్తున్నటువంటి శ్లోకం. రూఢి అయిన అర్థము, ప్రసిద్ధమైన అర్థం కూడా అందంగానే ఉంది. అందులోనున్న వేదాంతపరమైన అర్థము ఇంకా అందంగా ఉంది. ఏమిటి? తినబోతూ రుచియేలా. శ్రుతీనాం మూర్ధానం దధతి తవయౌ శేఖరతయా మామపేత్యౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షాలక్ష్మీ అరుణహరిచూడామణి రుచిభిరుచిః. శ్రుతీనాం మూర్ధానః దధతి తవయౌ శేఖరతయా మమ అపి ఏతౌ మామపేత్యౌ అనుంది. మామపేత్యౌ సంధి విడ తీసుకుంటే మమ అపి ఏతౌ మామపేత్యౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ.
యయోః లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచి. హే మాత. ఇక్కడ సంబోధన ఏమిటి? మాత. మాత సంబోధన ప్రథమ విభక్తిలో హే మాత తవ చరణౌ దయయా మమ శిరసి అపి ధేహి. తవ చరణౌ దయయా మమ శిరసి అపి ధేహి. అది ప్రార్థన. ఏమిటి? తవ నీ యొక్క చరణౌ పాదద్వంద్వాన్ని పాదయుగ్మాన్ని మమ శిరసి నా తలయందు దయయా మిక్కిలి కృపతో ధేహి ఉంచు. అమ్మా నీ రెండు పాదాలను దయతో నా తల మీద పెట్టమ్మా, ఇక్కడ పెట్టమ్మా అంటున్నారు ప్రార్థన. చూడాలి. యౌ చరణౌ శృతీనాం మూర్ధానః శేఖరతయా దదతి. యౌ చరణౌ శృతీనాం మూర్ధానః శేఖరతయా దదతి. యయోః చరణయోః పశుపతి జటాజూట తటిని పాద్యం పాథః భవతి. బ్రాకెట్లో అన్ను తెచ్చుకోవాలి, అత్యాహారం చేసుకోవాలంటారు. యయోః హరి అరుణ చూడామణి రుచి లాక్షాలక్ష్మీ భవతి. 4 చరణాలలో 4 విషయాలు. రెండవ చరణం ప్రార్థన. దానిని ఆఖరికి పెట్టుకుంటే మంచిది, కానీ అర్థం చేసుకోవడానికి ముందు చెప్పుకుంటే మంచిది. రెండు ఒక్కటే. హే మాత తవ చరణవు దయయా మమ శిరసి అపి ధేహి. ఓ తల్లి నీ చరణ ద్వంద్వాన్ని దయతో నా తల మీద నుంచుము, నా శిరస్సు మీద నుంచుము. ఏమిటా చరణాలు? యౌ చరణవు శృతీనామూర్ధానః శేఖరతయా దదతి. యౌ ఏ రెండైతే చరణౌ ఆ చరణములు రెండు, చరణయుగమో యుగ్మము, శృతీనాం అంటే ఉపనిషత్తులు, మూర్ధానః నెత్తి మీద, శేఖరతయా ఒక అలంకారంగా దదతి ధరిస్తున్నాయి. అంటే నీ పాదములు రెండు ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి స్థితిలో ఉన్నాయి. యయోః చరణయోః షష్ఠీ విభక్తి. యయోః యస్య అనే దాని తాలూకా ద్వివచన రూపము యయోః. యస్య యవని యొక్క, యయోః ఏ రెండు పాదముల యొక్క పాద్యం పాథః భవతి. ఏ రెండు పాదాలకు ఏది పాద్యం పాదం భవతి? పశుపతి జటాజూట తటిని పాద్యం పాథః భవతి. పశుపతి ఈశ్వరుడు, ఆయన యొక్క జటాజూటములు, ఈశ్వరుని యొక్క జటల యొక్క గుంపు, దాంట్లో ఉన్నటువంటి తటిని. తటిని అంటే నది, తటి గలది. తటి అంటే తీరము, తీరము నది తటిని. ఆ గంగా నది యొక్క పాద్యం పాథః. పాథః అంటే ఉదకము, గంగా నది ఉదకము పాద్యం భవతి. పాద్యం సమర్పయామి ఇస్తున్నారు కదా, పాదములు కడుగుకొనుటకు కావలసిన నీటిని పాద్యం అంటే. ఏ గంగాదేవి అయితే పరమేశ్వరుని యొక్క జటాజూటంలో ఉందో ఆ గంగాదేవి నీ కాళ్ళు కొడుకున్నటువంటి నిర్ణయజన జలం పాద్యం జలం. పాద్యం పాథః. యయోః అంటే ఏ పాదములైతే, ఏ పాదముల యొక్క హరి అరుణ చూడామణి రుచి. అరుణహరి చదవకూడదు. అరుణహరి తర్వాత శ్వేతహరి లేకపోతే ఇంకో హరి అలా ఉండరు. హరి అరుణ, అరుణ హరిని ముందుకు తెచ్చుకోవాలి. హరి అరుణ చూడామణి రుచి. హరిగారు ధరించినటువంటి డైడంలో కిరీటంలో ఉన్నటువంటి అరుణకాంతిలో ఎర్రగా ఉన్నటువంటి మణి యొక్క కాంతి యయోహయని పాదముల యొక్క లాక్షాలక్ష్మి. అంటే డెకరేటివ్ మేకప్ ఫర్ ద ఫీట్. పారాణి పెట్టుకుంటారు కదా, లత్తుక పారాణి ఇటువంటివి ఎర్రగా పాదములకు పూసుకుంటారు. అటువంటి అలంకారం ఏదట మామూలు లత్తుక ఆమె పెట్టుకోదు కదా. ఆమె ఆ మహావిష్ణువు తాలూకా కిరీటంలో ఉన్న ఎర్రని మణి యొక్క కాంతినే ఈమె లక్ష్మిగా ధరిస్తుంది. చాలా చక్కటి ఉత్ప్రేక్ష అండ్ అతిశయోక్తి కూడా ఉన్నాయి. అయితే ఇది స్థూలమైన అర్థం ఇప్పుడు చెప్పింది. చూద్దాం.
హే మాత, ఓ తల్లి, యౌ చరణౌ. యత్ శబ్దం. యత్ అంటే ఏదైతే. యౌ యౌ అంటే దాని తరక ద్వివచన రూపం. యౌ చరణౌ అంటే ఏ రెండు చరణములను, శృతీనాం వేదముల యొక్క, మూర్ధాన శిరస్సులైన ఉపనిషత్తులు. వేదాల శిరస్సులు ఏమిటి? ఉపనిషత్తులు, వేదాంతములు. శేఖరతయా శిరోధార్యముగా, శిరోభూషణంగా దధతి ధరిస్తున్నాయో. అంటే ఏ ఏ నీ పాదములైతే వేదముల యొక్క శిరస్సులైన ఉపనిషత్తులకు శిరోధార్యంగా ఉన్నాయో, అలంకారంగా ఉన్నాయో, తల మీద పశుపతి జటాజూట తటిని, శివుని జటాజూటమునందలి తటినీ గంగా నది, సురగంగా, శివగంగా, యయోః చరణయోః. యయోః షష్ఠీ విభక్తి. ఓకే, ఆ యత్ శబ్దము యొక్క సింగులర్ రూపంలో యస్య అని ఉంటుంది షష్ఠీ విభక్తి. ద్వివచనం అవుతే యయోః. యయోః చరణయోః, ఏ నీ పాదములకు, పాద్యం పాద ప్రక్షాళనార్థం యోగ్యమైనటువంటి, పాథ పవిత్ర ఉదకం అవుతుందో, భవతి తెచ్చుకోవాలి. హరి శ్రీ మహావిష్ణువు యొక్క అరుణ, అరుణవర్ణము కలిగిన చూడామణి శిరోరత్నము యొక్క రుచి, కాంతి. శ్రీ మహావిష్ణువు గారు ఒక పెద్ద కిరీటం పెట్టుకున్నారు. ఆ కిరీటంలో ఒక మణి ఉంది. ఆ మణి చాలా ఎర్రగా ఉంది. దానిని ఏదో పద్మరాగమో ఏదో అనండి. అటువంటి మణి యొక్క కాంతి ఉందే, ఆ కాంతి వచ్చి ఏయోః చరణయోః, ఏ నీ పాదములకు, లాక్షాలక్ష్మీ అలంకారానికి పూసుకునే లత్తుక అవుతుందో, ఏతౌ అటువంటి, తవ నీ యొక్క, చరణౌ పాదములను, మమ నా యొక్క, నా శిరసి అపి నా తల యందు కూడా. అందరి తల మీద పెట్టమ్మా నీ కాళ్ళు, దాంతోపాటు నా తల మీద కూడా పెట్టమ్మా. దయయా దయతో, ధేహి ఉంచుమా. కళ్ళు మూసుకోండి. ఒక్కసారి భగవతి పాదములను మన శిరస్సు మీద పెట్టుకున్నట్టుగా ఊహించండి. ఆ భగవతికి నిరాకార నిర్గుణ తత్వాన్ని ఒక సాకార సగుణ తల్లిగా ఊహించుకొని ఆమె యొక్క పాదాలను శిరస్సు మీద ఉంచుకునే అదృష్టం. ఓకే. ఓ తల్లి, అమ్మా, మాత, ఏ చరణములను వేదముల సారమైన ఉపనిషత్తులను శిరోధార్యంగా, శిరోభూషణంగా ధరిస్తున్నాయో, శివుని జటాజూటం నుంచి వెల్లువలా పొంగి వస్తున్న సురగంగా, ఏ నీ పాద ప్రక్షాళనానికి పవిత్ర ఉదకము, ఏ శ్రీ మహావిష్ణువు యొక్క ఎర్రని శిరోరత్నం యొక్క కాంతియే నీ చరణములకు అలంకారానికై నీవు పూసుకునే లత్తుకయో, అటువంటి నీ పాదపద్మములను నా శిరస్సుపై కూడా కొంచెం దయతో నిలిపి నన్ను అనుగ్రహించుకు తయించుము తల్లి. ఏం ప్రార్థన అండి! హే మాత, మమ శిరసి తవ చరణౌ దయయా ధేహి ఉంచు. త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. చదువుతారు శ్రీ సూక్తిని, అందరూ పఠించారు. త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. చూడండి, విప్పితే ఈ శ్లోకం అలా వస్తుందో. విడదీయాలి, ముందు ప్యాకెట్ తెస్తారు ఇంటికి, అందులో ఏముందో తెలుసుకోవాలంటే విప్పాలి కదా. ఆ విప్పడం రావాలి. అడదిడ్డంగా కట్ చేస్తే లోపల వస్తువు కట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మాత, చక్కగా పిలుచుకోండి, నోరారా మనసారా పిలుచుకోండి.
మాతః అమ్మా, ధేహి ఉంచుము. అమ్మా ఉంచుము. దేహి వేరు, ధేహి వేరు. ద అనే ధాతువు నుంచి వస్తే దా, దేహి. భవతి భిక్షాం దేహి, భిక్షాం దేహి కృపావలంబనకరి. దేహి అంటే ఇయ్యుము, దానం, ఇవ్వడం. దా అంటే ఇవ్వడం. ధేహి అంటే ఉంచుము, ఒత్తుథ. ఇది దీని రూట్ ఏమిటి? ధ అనేటటువంటి రూట్ నుంచి ధేహి అని వచ్చింది. చేత అమ్మా ఉంచుము. మాతః ధేహి, అమ్మా ఉంచుము. అరే నాన్న, ఏమిట్రా ఉంచాలి? అదిగో మాతః చరణౌ ధేహి, మాతః ఆ రెండు పాదాలను ఉంచమ్మా. అరే, చరణౌ దేహి అన్నావు, మీ అయ్యగారు కూడా అక్కడే ఉన్నట్టున్నారు పక్కనే. ఆయన పాదాలు నా పాదాలా? తవ చరణౌ ధేహి, నీ పాదములను ఉంచుము. మాతః తవ చరణౌ ధేహి. ఓకే, మా ఎక్కడ ఉంచాలిరా? చేత్తో పట్టుకుంటావా నమస్కారం పెట్టడానికి? లేకపోతే పూజా గృహంలో పెట్టుకుంటావా? అమ్మమ్మమ్మ, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. మాతః తవ చరణౌ శిరసి దేహి, తవ చరణౌ శిరసి దేహి. మాతః శిరసి తవ చరణౌ దేహి. ప్రార్థన అండి, ఒక్కొక్క లైన్ ఒక్కసారి ప్రార్థిస్తున్నాం. మాతః, ఎవరి శిరస్సురా? నువ్వు వచ్చావు, నీ మిగతా చాలామంది నీలాంటి వాళ్ళు వచ్చారు, జ్ఞానులు. మమ శిరసి తవ చరణౌ దేహి. మమ శిరసి, ఎవరు ప్రార్థించుకుంటే వాళ్ళ శిరసి. ఓకే, అందరి కోసం ప్రార్థించాలి, అది నెక్స్ట్ లైన్లో వస్తుంది. ఓకే, మమ శిరసి తవ చరణౌ ధేహి, నా శిరస్సునందు తల్లి నీ పాదములను ఉంచుమా. ఏమిటి అంత ఈజీగా ఇచ్చిస్తానేమిటి పాదాలు నీ తల మీదకి? దయయా మమ అపి శిరసి తవ చరణౌ దేహి. దయయా, దయతో, మమ శిరసి, నా శిరస్సునందు, తవ చరణౌ, నీ పాదములను, దేహి, ప్రతిష్ఠించుమా, ఉంచుమా. అయ్యో, ఇంతమంది ఉన్నారా జ్ఞానులు, నీ ఒక్కడికే ఇచ్చేస్తే ఎలా జ్ఞానం? దయయా మమాపి శిరసి తవ చరణౌ దేహి. నా తల మీద కూడా పెట్టమ్మా, కొంచెం నాకు కూడా అందనీయమ్మా. నీ యొక్క చనుబాలు నాకు కావాలని అడిగాను కదా, అలాగే నీ యొక్క కరుణ, ఈ చరణములు ఉంచడం అనేటటువంటి ఈ కరుణను మమాపి శిరసి దేహి. మాతః, అమ్మా, దేహి, ఉంచవమ్మా. మాతః చరణౌ దేహి. ఐఎమ్ బిల్డింగ్ ద సెంటెన్స్. మాతః అడ్రస్, సంబోధన. చరణౌ దేహి, దేనిని ఉంచాలి? చరణాలను ఉంచాలి. దేహి వెర్బ్, 7 చరణాలు. తవ చరణౌ దేహి. మాతః ఎక్కడ ఉంచాలి? తవ చరణౌ మమ శిరసి దేహి, శిరసి తవ చరణౌ దేహి. మాతః మమ శిరసి తవ చరణౌ దేహి, మమ శిరసి. మాతః దయయా మమ శిరసి తవ చరణం. ఎంత ప్రార్థన అండి! దయ, నేను నీ కాడు నా తీసుకెళ్ళి నా తల మీద పెట్టుకుంటానని ప్రయత్నం చేస్తే ఏ నాటికి వీలు పడదు. నీ కృప ఉంటేనే ఆ చరణాలు ఇక్కడికి వస్తాయి. నేనేదో నువ్వు అలా కూర్చుంటే నా తల పట్టుకెళ్ళి నీ కాళ్ళ కింద పెట్టేస్తానంటే కుదరదు. యూ హ్యావ్ టు అలౌ దట్. దయయా మమ శిరసి తవ చరణౌ దేహి. మాతః దయయా మమ అపి శిరసి తవ చరణౌ దేహి. మమ అపి, నా శిరస్సునందు కూడా. అవతారణార్థం. చూడండి, అలా ప్రదక్షిణాలు చేద్దాం దేవుడి దగ్గర. నాకు పెట్టండి, నాకు పెట్టండి సార్, నాకు పెట్టండి అడుగుతారు కదా. అవధారణ అంటే నా కోసం వాళ్ళకి శట్టకోపం పెడుతూ ఉంటారు, ఆ పక్క వాళ్ళకి పెడుతూ నాకు కూడా పెట్టండి, నాకు కూడా పెట్టండి, అలా అన్నమాట. మమ అపి, నాకు కూడా అంటున్నాం కదా. మమ అపి శిరసి తవ చరణౌ దేహి.
ఆ శటగోపం అంటే ఏమిటి? పాదములు ఉంటాయి ఆ శటగోపం మీదను. అది ఇలా పెట్టడం అంటే ఆ పాదాలను ఇక్కడ పెట్టుకున్నామనే సంకేతం. అది మాత అమ్మా దయయా మమ అపి శిరసి ఏతౌ చరణౌ దేహి. తవ చరణౌ అని చెప్పి తవ ఏతౌ చరణౌ దేహి. ఇటువంటి నీ పాదాలను ఉంచుము. ఏతౌ ఇదిగో ఇటువంటి. ఏతత్ అనేటటువంటిది సింగులర్ నెంబరు. ఏతౌ దగ్గరగా ఉన్నదాన్ని ఏతత్ అంటాం, దూరంగా ఉన్నదాన్ని తత్ అంటాం. తత్ ఏతత్. తౌ ఏతౌ ఇదిగో కనపడుతున్నాయి ఎదురుగుండా ఆయన కళలో. అందుకని ఏతౌ చరణౌ దేహి. ఏమిటా చరణాలు? ఏతౌ చరణాలు శేఖరతయ శృతిమూర్ధాన యౌ దతతి. యౌ యం అనేటటువంటి దాని తాలూకా ద్వివచన రూపం యౌ. ఏ పాదములైతే శేఖరతయా తల మీద అలంకరించుకునే విధంగా శృతీనాం వేదముల యొక్క మూర్ధాన శిరోభాగములైన ఉపనిషత్తులు యౌ ఏ చరణములను దశతి ధరించుకుని ఉన్నాయో ఆ చరణాలను ఇక్కడ పెట్టము. వేదాలున్నాయి, వేదాలకు శిరోభాగం ఉపనిషత్తు, ఉపనిషత్తుకు శిరోభాగంలో ఏముంది? ఇదిగో అమ్మ పాదాలు ఉన్నాయి. ఆ పాదాలను ఇక్కడ పెట్టమ్మా. ఏదైతే ఉపనిషత్ సారమునకు శిరోభాగంగా ఉన్నదో ఆ చరణాలను నా తల మీద పెట్టు. చాలునా? సరిపడలే. పశుపతి జటాచూట తటిని పాద్యం పాథ యయో. యయో షష్ఠి విభక్తి. వేణి యొక్క పాద్యం పాథ. పాద్యం కాళ్ళు కడుక్కునే దానికి వాడేటటువంటి నీటిని పాద్యం అంటారు. పాద ప్రక్షాళనార్థం యో ఉదకం ఉపయోగం కురితే ఓ పాద్యం భవతి. అది పాద్యము. ఆ పాద్యము పాథ అంటే ఉదకం, అంటే పాదోదకం. విష్ణు పాదోదకం పీత్వా అంటే విష్ణు పాదం నుంచి వచ్చినట్టు. అలాగే అమ్మ పాదోదకం. ఏమిటి అమ్మ పాదోదకం? మామూలు మన ఇంట్లో కుళాయి నీళ్ళ, లేకపోతే ట్యాంక్ వాటరా, మున్సిపల్ వాటర్నో? పశుపతి జటాచూట తటిని. పశుపతి ఇదిగో పశువులకు పతి. మనందరం పశువులం, బంధించబడి ఉన్నాము. ఏదైతే బంధించబడిందో అది పశువు. ఆ పశువులకు పతి పశుపతి. అయితే ఏం చేస్తాడైనా ఆ బంధాల నుంచి విడిపిస్తారు చైతన్యం. ఆ చైతన్యం తలలో జటాజూటంలో ఒక గంగ ఉన్నది, దాని పేరు తటిని. తటిని అంటే నది, తటములు కలిగినటువంటిది. ఆ తటిని పశుపతి జటాజూట తటిని శివగంగ నీ పాదములను కడిగేటటువంటి పాదోదకము ఏదో ఆ పాదాలను నా తల మీద ఉంచు. సరిపడిందా? చాలా. మళ్ళీ విష్ణుమూర్తి గారు ఉండిపోయారుగా. హరి అరుణ చూడామణి రుచి. హరి సర్వవ్యాపకమైనటువంటి చైతన్యము. పశుపతి అది చైతన్యమే. పశుపతి ఈజ్ ఈక్వల్ టు హరి ఈజ్ ఈక్వల్ టు అమ్మ. దేర్ ఈస్ నో డిఫరెన్స్. మూడు ఒకే తత్వం. అమ్మ అన్న, మాత అన్న, పశుపతి అన్న, హరిహి అన్న ఒకే సమానార్థకాలు. ఎందుకు? వ్యాకరణపరంగా కాదు, వేదాంతపరంగా సమానార్థకాలు. మూడు కూడా ఒకే చైతన్యాన్ని సూచిస్తాయి. ఆ హరిహి ఆయన సాకారంగా ఉన్నప్పుడు అరుణ చూడామణి. చూడ అంటే జుత్తు, జుత్తు ముడి చూడ. చూడి కుడుత నాచ్యార్. చూడ అంటే ముడి జుత్తు. చూడామణి తల మీద ధరించే మణి. తల మీద డైరెక్ట్గా అలా మణి పెట్టుకోరుగా, తదో కిరీటం పెట్టుకుని ఆ కిరీటంలో మణి పెట్టుకున్నారు. అది మకుట ఘటిత చూడామణి రుచి అన్నమాట. అంటే అరుణ చూడామణి రుచి. హరిగారు ధరించేటటువంటి ఎర్రని ఆ చూడామణి యొక్క కాంతియే యయో వేనికైతే లాక్షాలక్ష్మీ అలంకారానికి పెట్టుకున్న లత్తుక అయినదో ఆ పాదములను ఏతౌ చరణౌ అటువంటి పాదములను, ఈ పాదములను మాత అమ్మా దయయా మిక్కిల అనుగ్రహంతో, కృపతో, కరుణతో మమ నా యొక్క మమ అపి మిగతా వాళ్ళతో పాటుగా నాకు కూడా శిరసి తలయందు
చరణౌ అంతే. తల మీద అనలేదు చూడండి. శిరసి అంటే తలయందు. చరణౌతే ఈ తలయందుంచుమా. తల అంటే ఏమిటండి? బుద్ధి. బుద్ధి ఎందుంచుమా అంటే 24 గంటలు నీ పాదములు నా బుద్ధి ఎందు ఉండేటటువంటి దీనిని అనుగ్రహించవమ్మా. అబ్బబ్బా, పిండేస్తున్నారు ఒక్కొక్క శ్లోకం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. ఆ విష్ణు పత్ని అయినటువంటి ఆ లక్ష్మి, ఈ హరిపత్ని హరుని పత్ని అయినటువంటి పార్వతి ఒక్కరే. మాతః మా మామపి ఏతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ. ఇక్కడ చాలాసేపు పాదాల గురించి చెప్పుకోవాల్సి ఉంది. ఇక్కడ ముఖ్యమైన అంశము చరణవు పాదవు అంటున్నారు. ఆ పాదాలంటే ఏమిటి? పాదం అంటే ఏమిటి? ఏదో ఫిజికల్గా ఉన్నటువంటి ఒక పార్టా? కాదు. ఇట్స్ నాట్ ఫిజికల్ ఫీట్ హీస్ థింకింగ్. ధ్యానానికి ఆలంబనం ఏమిటి? చరణౌ పాదౌ. పద్ అనేటటువంటి ధాతువునకు గమనం, స్థానం, చేరుట, నడచుట, ఆధారము. ముఖ్యంగా పద్ అంటే పదం, పదం అంటే పాదము. పద్యతే ఇది పాద. గమనము స్థానము రెండూ అదే. ఆ నడవడము అదే, ఆ స్థానము అదే. ఆధారము దేని మీద నిలబడతారు? పాదాల మీద నిలబడతారు. పద్ అంటే ఆధారము. చెర్ అనే ధాతువు నుంచి చరణౌ అంటే చరించుట, సంచరించుట, ప్రవహించుట, ఆచరించుట. చర్ అనే ధాతువునకు అర్థము ఆచరించుట అని అర్థం చెప్పాలి. అంటే పద్ అంటే ఆధారము, చర్ అంటే సాధన. అంటే పదములు అంటే ఆధారంగా, గమనంగా, గమ్యంగా, స్థానంగా తెలుసుకుంటే ఆ గమ్యాన్ని పొందేటటువంటి సంచారము, చలనము, ఆచరించడం, సాధన ఏదుందో అది చర్ అనుకోండి. రెండు, ఒకటి ఆధారము, రెండవది చేరే మార్గం. ఒకటి ఆధారము, గమ్యము, రెండవది ఆచారము, ఆచరించేది చర, చేరే మార్గము. పాదము ఏమిటే? పాదము ఎప్పుడు పాదం అని కనబడితే చాలు. భగవత్పాదులు తస్విష్ణు పరమం పదం. ఆ సర్వవ్యాపకమైన చైతన్యమే పదం. విష్ణు అంటే సర్వవ్యాపకమైన పరమం, సూపర్ మోస్ట్ పదం, చైతన్యం పదం. చరణం అంటే ఏమిటి? పాదం అంటే తద్విష్ణు పరమం పదం అవుతే, చరణం ఈ తత్ప్రాపణం, దాన్ని పొందించు. వెళ్ళడం ఉంటుందా? ఉండదు. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మహా గత్వ నహి. అక్కడ ఓన్లీ మత్వావే. చరణ గత్వ అంటే మత్వ అనే అర్థం చెప్పుకో, తెలుసుకోవడం అని. విశ్వాధారం ఏ పాదమైతే విశ్వాధారము, ఈ పాదమే కదా తత్వప్రవేశ ద్వారము. ఎలా నేను ఆ తత్వాన్ని ప్రవేశిస్తాను? ఏదో ఒక ఆలంబనం కావాలి. అదో ఆ పాదాలను పట్టుకు. ఆ పాదాలే తత్వానికి ప్రవేశ ద్వారము. పాద బ్రహ్మస్వరూప ఆధారం. చరణ బ్రహ్మజ్ఞాన ప్రవేశ ద్వారం. పాద ఈజ్ ది ఆధార, చరణ ఈజ్ ద మార్గ, ప్రవేశ ద్వార. ద్వార ఈజ్ ద మార్గ. పాదసేవ ఏమిటి? పాదసేవ చేయండి అంటే ఏమిటి? అహంకార రాహిత్యము. అంటే ఆయన కాళ్ళు పట్టడం కాదు అర్థం. అక్కడ ఫిజికల్ ఫీట్కి బాగా నూనె గట్రా రాసి మర్దన చేసి కాళ్ళు నొప్పెట్టే వరకు, నొప్పి తీరే వరకు పట్టడం కాదు. ఆ మార్గాన్ని అనుసరించడమే ఆ పాదసేవ. 3 పాదాలు. అమ్మకు 3 పాదాలు. ఏ 3 పాదాలు? ఇదిగో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 మిథ్య. ఉన్నది సరైన ఒకటే పాదం ఉంది. ఆ పాదం ఏమిటి? తురియం. ఆ తురియం పాదమే శాంతం, అద్వైతం.
అది అమాత్ర. ఆ ఉ మా తర్వాత ఉండేటటువంటి సైలెన్స్ ఏదైతే ఉందో అదే అమాత్ర. ఆ మాత్రే అమ్మ యొక్క పాదం. ఇక్కడ పాదములు అని చెప్పినా కూడా సాకారంగా వర్ణిస్తున్నాం కాబట్టి ఒకటే పాదము. నిజానికి పాదము పదము ఒక్కటే. ఏకమేవా ద్వయం బ్రహ్మ. అదే విష్ణోహ పదం అనండి, అదే శివపాదం అనండి, అదే అమపాదం అనండి, అదే తురియం అనండి, తురియ పాదం అనండి, ఒక్కటి. పాదము చరణము. ద్వైతాన్ని దాటి అద్వైత దర్శనం చేయడానికే పాదాలు చూడడము. పోయినసారి చెప్పుకున్నాం, పాదాలు రెండైనా సాంకేతికంగా అవి చూపించేటటువంటి మార్గము గమ్యము ఒక్కటే. అంటే ద్వైతంలోంచి అద్వైతంలోకి వెళ్ళడానికి పాదము చక్కని సింబల్, ప్రతీక. ఇప్పుడు ధ్యానించండి బాగాను. మాతః దయయా తవ చరణౌ మమ శిరసి థేహి. ఉంచుమా. ఓకే. పాదౌ, పాదములు వేదాంత సారానికి సంకేతం. పరబ్రహ్మము. పాదము పవిత్ర గంగా జలమునకు పుట్టిన స్థానం అంటారు. ఎక్కడి నుంచి అయితే గంగ పుట్టిందో అదే విష్ణు పాదము. విష్ణుపాద వినిహిశ్రుత. అక్కడి నుంచి కిందకి ప్రవహిస్తున్నటువంటిది గంగ. అంటే గంగ అంటే ఏమిటి? సృష్టి. సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరబ్రహ్మ నుంచి కిందకి వస్తుంది. అందుకే గంగా జలం అన్నాము. సృష్టికి పుట్టుక స్థానము. పాదము సర్వభూత ఆధారము. పాదము స్థిరత్వానికి సంకేతము. పాదము భక్తికి ఆలంబనము. పాదము ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సంగమ స్థానము. ఇచ్ఛాశక్తి అంటే పరమేశ్వరుడు చిన్న కదలిక రావడం ఏదైందో అది ఇచ్ఛాశక్తి. ఆ పరమేశ్వరుని చైతన్యమే జ్ఞానము. అది వ్యక్తరూపంగా అవడం క్రియ. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సంగమ స్థానము పాదము. అందుకే నిజపాద దర్శనం అంటారు. పాదము అహంకార సమర్పణచే నిర్గుణత్వానికి ద్వారము. పాదము భగవతి కృపా ప్రాప్తికి ఆలంబనము. అందుకే దయయా మమ శిరసి తవ చరణౌ ధేహి. అనుబంధ స్థానం అంటే ఈ సృష్టికి ఆ పరమాత్మకి ఒక జాయింట్ మీటింగ్ పాయింట్ ఉంటుంది కదా. ఆ మీటింగ్ పాయింట్ ముందు నాభి అన్నాము, ఇప్పుడు అదే పాదం. పోయిన శ్లోకంలో పాదములు, పాదముల యొక్క గోళ్ళను వర్ణనలతో మొదలుపెట్టి 11 శ్లోకాలలో పాదాన్నే వర్ణిస్తారు. ఇక్కడి నుంచి రాబోయేదంతా ఆ ఆ పరతత్వము యొక్క పాదమును సంభావించడమే. అమ్మ అంటే పరతత్వమే, వేరు కాదు. పాదము వేదసారమైన ఉపనిషత్ పురుషుని పొందించేటటువంటి ఆలంబన. చరణము పాదము యొక్క డైనామిజం అక్కర్లేదు, డైనమిజం. సృష్టి యొక్క డైనమిజం. చరణం అంటే గమనం, కదులుతోంది. సృష్టి స్టాటిక్గా లేదు, కదులుతోంది. అంచేత పాదము చరణము సృష్టి తాలూకా డైనమిజంకి సంకేతము. చలనమే సృష్టి. అవ్యక్తం వ్యక్తం కావాలంటే చలనం రావాలి. అదే చరణం, అదే చర. నిర్గుణం గుణోపేతం అవడమే చరణం. పాదం. ఈ శ్లోకంలో కూడా భగవత్పాదులు మొదటి శ్లోకం నుంచి కూడా చిత్ చితి ప్రతిబింబాలు ఒక్కటే అని, చిత్ ప్రతిబింబమైన మాయ, చిత్ అన్నటువంటి చైతన్యము వేరు కాదు అంటూ ఆ ప్రతిబింబము ఆయనదే అని చూపించడం మొదటి నుంచి చెప్పారు. ఇక్కడ కూడా ఆ అవస్థనే చూపిస్తున్నారు. ఓకే, పాదాన్ని వివరించుకున్నాం. ఇప్పుడు 3 విశేషణాలు వేశారు. తవ యౌ చరణౌ శృతీనాం మూర్ధాను దధతి శేఖరతయా. తవా నీ యొక్క యౌ చరణౌ ద్వివచనం. యౌ చరణౌ ఏ 2 పాదములైతే శృతీనాం మూర్ధాను దధతి శేఖరతయా. శృతీనాం వేదముల యొక్క మూర్ధానాం మూర్ధాన ప్రథమ విభక్తి. మూర్ధాన అంటే ఉపనిషత్తులు. దధతి ధరిస్తాయి. ఉపనిషత్తులు ధరిస్తాయి. ఉపనిషత్తులు ఏమిటి? శృతినాం మూర్ధన. శృతి యొక్క శిరస్సులు ఉపనిషత్తులు. అవి ధరిస్తాయి. వేటిని ధరిస్తాయి? తవ చరణౌ దధతి. నీ చరణాలను ధరిస్తాయి. ఎలా ధరిస్తాయి? శేఖరతయా. అత్యంత పూజ్యభావంతో తల మీద పెట్టుకునే ఒక ఆభరణంలాగా, తల మాణికంలాగా. మాణికం అంటే మాణిక్యం. మాణికము మాణిక్యం. మాణిక్యము ప్రకృతి, మాణికము వికృతి. తల మాణికము సిగ పువ్వు.
అంటే వతంసం అంటాం కదా. శేఖరతయా దధతి యౌ చరణౌ. ఏమిటి? చైతన్యం, జ్ఞాన ప్రవాహం, కరుణ, మోక్షం. 4 స్టెప్స్. చైతన్యం అనేటటువంటిది జ్ఞాన ప్రవాహంగా కరుణతో మనం అందుకోవడానికి వీలు చేస్తే అదే మోక్షం, అదే అవచరణం. అద్వైత జ్ఞాన శిఖరము అంటే వేదముల యొక్క టాప్ అదేమిటిది? ఉపనిషత్తులు. అంటే వేదాంతము, వేదాంతము యొక్క శిఖలోనున్నటువంటిది ఏమిటి? యౌచరణం. అంటే అద్వైత వేదముల సారం ఏమిటి? ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం ఏమిటి? అద్వైత జ్ఞానము. అద్వైత జ్ఞాన శిఖరము ఉపనిషత్ సారము అహమస్మి. సింపుల్గా ఒక వర్డ్ చెప్పాలంటే యౌచరణం ఈజ్ నథింగ్ బట్ అహమస్మి. తవ యౌచరణౌ, ఏ నీ చరణయుగ్మము, శృతీనాం ఉపనిషత్తుల యొక్క, మూర్ధన శిరస్సులు, శిఖరాలు. తస్మాదద్వైత శివ, అద్వైతమే శివము, మిగతాదంతా అశివము. దధతి ధరించుచున్నవి, ప్రతిష్ఠించుచున్నవి. అంటే సింగులర్లో ఉంది దధతి అని. ఉపనిషత్తులు అన్నాం కాబట్టి, మూర్ధాన అన్నాం కాబట్టి, మూర్ధాన అంటే సింగులర్ నెంబర్లో ఉంది. అంటే వేదముల యొక్క శిరస్సు అని ఉంది. అందువలన దధతి అని పెట్టారు. దధతి అంటే ధరించినది, ధరించుచున్నవి, ప్రతిష్ఠించుచున్నవి. అంటే తత్వబోధ చేస్తున్నారు. శేఖరతయా, శిఖరభూషణంగా, శిరోభూషణంగా. అంటే ఏమిటి? శ్రేష్టత్వం. ఉపనిషత్తులకు ఏమిటి శ్రేష్టత్వం? వాట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ ఉపనిషత్? జీవబ్రహ్మ ఏకత్వము, అహమస్మి, పరబ్రహ్మము, చైతన్యము, అద్వైత చైతన్యమే శ్రేష్టత్వము. అదే శేఖరతయా. ఉపనిషత్తులే దేవి చరణములను తాము తలపై ధరించుచున్నవి. చరణౌ ఏకమేవా ద్వయం బ్రహ్మ అనే వేదాంత నిశ్చయ జ్ఞానమే చరణౌ అనే ద్వివచనానికి ఏకత్వాన్ని చూడడం. సర్వే వేద యత్పదమనంతే తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తవ యౌ చరణౌ ప్రపద్యే. సర్వవేదములు ఏ పదాన్ని బోధిస్తున్నాయో, సకలమైనటువంటి సాధనలు దేనిని పొందడానికని ఉన్నాయో, అవే యౌ చరణవు ప్రపద్యే. నీ చరణములను నేను కోరుకుంటున్నాను, శరణు చుచ్చుతున్నాను. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మాన్ని తెలిసిన వాడు ఆ పరబ్రహ్మాన్నే పొందుతారు. శృతీనాం, శృతుల యొక్క, బ్రహ్మ విద్య సాధనం, తత్ గమ్యము పాదం. శృతులు ఏం చెప్తున్నాయి? బ్రహ్మ విద్య సాధనాలు. ఆ సాధనముల యొక్క తద్గమ్యం ఏమిటి? ఇదిగో ఈ పాదమే దాన్ని తీసుకువెళ్ళేది. ఓకే. తవయౌ చరణౌ శృతీనాం మూర్ధానో దధతి శేఖరతయా. యౌచరణౌ వేదములనంటి సారం, ఉపనిషత్తులు వానికి శిరోజ్యోతి, వేదాంత శ్రేణికి శిఖరస్థానమైనటువంటి బ్రహ్మజ్ఞానము అదే నీ పాద సన్నిధి. యౌచరణౌ జ్ఞానసిద్ధికి శిఖరము. పరమయోగులకు పరిపరి విధముల పరముసగే నీ పాదము. బ్రహ్మ కడిగిన పాదము. పరమయోగులకు పరిపరి విధముల పరముసగే యౌ చరణౌ. వేదాంత శిఖరము, శక్తి పరతత్వము, అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధి. అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి పాదమే సోపానము. సత్వ సాధనకు, సత్య శోధనకు శ్రీచరణమే జ్ఞానం. తెలుసుకోవాలి, అంతకన్నా ఇంకేం లేదు. శరణాగతి, జ్ఞానసిద్ధి, అద్వయ ఆత్మభావము, అహంకార లయము, బ్రహ్మ కడిగిన పాదము,
అదే ఈ పాదము, ఈ పాదమే ఆ పాదము, ఈ పాదమే కదా ఇల ఎల్ల కొలిచినది, ఈ పాదమే కదా ఇందరికి మోక్షకరము. అమరారాతికరస్తతోచిత క్షితజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీ దమున్. యోగి సుమన సంప్రార్థిత శ్రీ, యోగుల యొక్క మంచి మనసులలో బాగా ప్రార్థించ ప్రార్థించుతున్నటువంటి స్త్రీ మోక్షశ్రీని దమున్ ఇచ్చేటటువంటి. అమరారాతిక రక్షతోచిత క్షితజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచే, ఆయన పాదాలు ముందుకు చాపాడు బలిని కడగమని. యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవి కస్తూరికా శదమున్ నళినామోదము రత్నను పురిత నానావేదమున్ పదమున్. ఆ వేదానికి తొడుగులేంటుట రత్న నూపురిత నానా వేదాలే, అక్కడ నూపురాలు, అందెలు, డెకరేషన్ అన్నారు పోతన గారు. జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవి కస్తూరికా షాదమున్. లక్ష్మీదేవి నమస్కరించడం వలన ఆమె యొక్క కుంకుమ అంటుకుని ఎర్రుగా ఉన్నది. నళినామోదము రత్న నుపురిత నానా వేదమున్ పదమున్. ఆ నానా వేదమున్ పాదమునే శృతీనాముత్థానో దధతి శేఖరతయా తవయౌ చరణౌ అంటున్నారు ఇక్కడ. ఓకే, చూడండి అష్టాధ్యాయి చూపిస్తున్నాను. అష్టాధ్యాయిలో యద్ శబ్దం తాలూకా ప్రథమా విభక్తి రూపంలో, ప్రథమా విభక్తిలో వస్తుంది యహ, యౌ ద్వివచనం, ఏ బహువచనం. ఇక్కడ యౌ అనంది ఎందుకు, రెండు పాదాలను వర్ణిస్తున్నాం కాబట్టి యౌ అనం. అలాగే యస్య షష్ఠీ విభక్తి, యయోహ్, యయోహ్ అని రెండుసార్లు చెప్పారు. యయోహ్ అంటే వేణి యొక్క అయితే. యత్ శబ్దము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే దీనికి యత్ చెప్తే తత్ చెప్తారు. యోహ్ అని చెప్పారు కదా, యౌ అని చెప్పారు కదా, తౌ అని చెప్పాలి. తౌకు బదులు కనిపిస్తున్నాయి కాబట్టి ఏ తౌ అన్నారు. అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే యత్ ఉంటే తత్ ఉంటుంది, యహ ఉంటే సహా ఉంటుంది, యౌ ఉంటే తౌ ఉంటుంది. తౌ అంటే దూరంగా ఉండడానికి ఇష్టం లేదు, తౌ బదులు యవ్వు ఏ తౌ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వాడారు ఆయన. చూసుకోండి, సంస్కృతం కూడా చక్కగా నేర్చుకోవచ్చు వీటితో. యయోహు పాద్యం పాథ పశుపతి జటాజూట తటిని. ఒక్క నిమిషమా, పవర్ తగ్గిపోతుంది. నా ఓకే. యయోహు పాద్యం పాథ పశుపతి జటాజూట తటిని. పశుపతి జటాజూట తటిని శివగంగ, జ్ఞానగంగా ప్రవాహము. తటిని అంటే నది. యయోహు పాద్యం పాథ, ఆ పాదాల సేవకే సమర్పించబడేటటువంటి పవిత్ర పాదోదకం. పాద్యం పాదమునకు సమర్పించేది, అక్కడకు చేర్చేది, అక్కడు కదా, అక్కడకు చేర్చేదే జ్ఞానగంగా. పాదాల దగ్గరికి చేరుస్తుంది ఆ జ్ఞానగంగ. ఆ శివ జటాజూట తటిని ఏదుందో ఆ తటిని పాథ నదీ ఉదకము, జ్ఞానాదేవతో కైవల్యం. ఆ జ్ఞానగంగయే మోక్షం. ఓకే, ప్రాప్తిని కూర్చేదే ఆ గంగ. అదే యయోహు పాద్యం పాథ. ఏ జ్ఞానం, పశుపతి జటాజూట తటిని అంటే పరమాత్మను పొందించే జ్ఞాన ప్రవాహం.
దానికి ప్రాప్తిస్థానం ఏమిటి? పరమాత్మయే ప్రాప్తిస్థానం. పరమాత్మను పొందించే జ్ఞాన ప్రవాహం పాదాల దగ్గరికి తీసుకెళ్తుంది. పాదాలంటే ఏమిటి? మళ్ళీ అది పరమాత్మయే. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అది పరమాత్మే, శివజటాజూటము. ఆ ప్రవహించేటటువంటి ప్రవాహము గమ్యము కూడా పరమాత్మయే. అయే యయో పాద్యం పాత. పశుపతి, పశువు బంధించబడినవాడు బద్ధుని ముక్తిని గావించే ఏకైక ప్రయోజన తత్వం ఏమిటి? చిత్స్వరూపం. జట అనే పదమునకు వేదము అని అర్థం ఉంది. జటాజూటము వేదాంతం అనే జ్ఞానరాశి, వాటి నుంచి వచ్చేటటువంటి స్రోతస్సు. శివుడు గారు ఏదో జటలు ఉన్నాయండి, మ్యాటెడ్ హెయిర్ అండి, జటలు కట్టేసింది పాపం, ఎప్పుడూ దూకోలేదు, అయినా నూనె కూడా రాయలేదు అని ఊహించకూడదు. పరమశివుని జట అంటే వేదము, జటాజూటము వేదాంతం అనే జ్ఞానరాశి యొక్క తటిని, స్రోతస్సు, ప్రవాహము, నది. జటాజూటములో అవ్యక్తంగా ఉంది నది. అది తటినీగా అవుతే, ప్రవాహంగా అవుతే వ్యక్త రూపం. అవ్యక్తంగా ఉంటే ఆయన జటలలో ఉంది, ఆయనలోనే ఉంది ఈ నది. వ్యక్తం అవుతే అది వ్యక్త రూపం అవుతుంది, తటిని అవుతుంది. జ్ఞానము శక్తి పాదాల వద్ద పరిపూర్ణమవుతుంది. అంటే పరమాత్మ యొక్క జ్ఞానము చిత్ ప్రవాహంగా పాదాల ద్వారా సృష్టి జరగడమే ఆ ప్రయోజనం. ఆ జ్ఞాన ప్రవాహానికి ప్రయోజనం ఏమిటి? సృష్టి జరగడమే. అదే పరాకాష్ఠ. యయోర్లాక్ష్యాలక్ష్మీ అరుణహరిచూడామణి రుచి. లాక్ష్యాలక్ష్మి లత్తుక యొక్క అలంకారక. లక్ష్మి అంటే శోభ అని అర్థం అండి. లక్ష్మి అంటే చాలా సౌందర్యం, అందం, శోభ, సొంపు, సొగసు అంటాం కదా, అది లక్ష్మి. లాక్ష్యాలక్ష్మి లత్తుక యొక్క అలంకారిక. పారాణి, ఇంకేవేవో సుగంధ ద్రవ్యాలతో కాళ్ళకు మేకప్ పెట్టుకుంటే అది లాక్ష్యాలక్ష్మి. అది రూఢి అర్థం. రూఢి అర్థం మనకు అక్కర్లేదు. అక్కడ అమ్మ కూర్చుని మేకప్ పెట్టుకుంటూ కూర్చోలేదు, ఆవిడకి చాలా పనులు ఉన్నాయి. లాక్ష్య అంటే లక్షింపబడేది ఏదో అదే లాక్ష్య. అందుకే లక్ష్మి ఏదైతే సంకేతంగా చూపిస్తుందో పరబ్రహ్మాన్ని, అదే లక్ష్మి. బ్రహ్మతల్లక్ష్యముచ్యతే ఉపనిషత్తు చెప్తుంది. ప్రణవోధనుభు, మనస్సును శరంగా చేసుకో, బ్రహ్మాన్ని కొట్టు. బ్రహ్మతల్లక్ష్యం ఉచిత. బ్రహ్మమే లక్ష్య లక్ష్మి. బ్రహ్మమే లక్ష్మీ విభవం. లక్ష్మిగా అవుతే విభవం. ఆ విభవాన్ని చూసి బ్రహ్మను పట్టుకోవాలి. వివిధేన భవతి ఇది విభవ. విభవం అంటే సొగుసు, శోభ, అందం, సౌందర్యం, సౌందర్య లహరి. ఆ లహరి ఏమిటి? వ్యక్త సృష్టి. ఆ బ్రహ్మమే వివిధేన భవతి విభవ. బ్రహ్మ విభవమే సృష్టి. లాక్ష్యాలక్ష్మి సమస్త వ్యక్త ప్రపంచము అనేటటువంటి సౌందర్య లహరి. ఆ వ్యక్త ప్రపంచమే సౌందర్య లహరి. ఆ వ్యక్త ప్రపంచానికి వెనకాల ఉన్నటువంటి తత్వమే, చైతన్యమే హరి. హరే సౌందర్య లహరి. హరి అనండి, హరుడనండి, ఏదనండి, అమ్మానండి, అది చైతన్యం. దాని యొక్క వ్యక్త రూపము సౌందర్య లహరి. హరి చూడామణి రుచి అంటే జ్ఞానస్వరూపము యొక్క ప్రకాశము. రుచి అంటే ప్రకాశము, చిత్. హరి అనేటటువంటి జ్ఞాన ప్రకాశము అది అరుణమైందిట. అరుణం అంటే చిత్ ప్రకాశం ఉదయించింది, అరుణోదయమైంది, వ్యక్తం కావడానికి సంకల్పించింది. అదే అరుణ హరి చూడామణి. అరుణహరి అని చెప్పకుండా హరి అరుణ చూడామణి రుచి. యయోహు లక్ష్యాలక్ష్మి ఏ పాదములు ఆ ప్రకటమవడానికి అలంకారంగా ఉన్నాయో. ఏ పాదములకు ఈ సృష్టి అనేది ఒక పెద్ద అలంకారము, ఏ నీ పాదములకు ఈ ప్రకటమైన సృష్టియే మంచి సౌందర్య లహరియో, అలంకారము. లక్ష్య లక్ష్మీ అరుణ రుచి. ఈ రక్తిమమే క్రియాశక్తి. రక్తిమం అంటే రాగము, రాగం అంటే క్రియాశక్తి, రజోగుణము, వ్యక్తస్థితి. ఎక్కడ వ్యక్తమైంది? పశుపతి అబే, ఆయన చైతన్య స్వరూపం వ్యక్తం కాదు. హరి ఆయన సర్వవ్యాపకం, ఆయన వ్యక్తం కాదు. అవి కేవల చిత్తు. ఇక్కడ పాదము, ఆధారము, చరణము, గమనము అది తెలిస్తే చిత్తు, శివ, హరి చతుర్థం. అంటే ఈ పాదమే ఆధారము, ఈ పాదమే వ్యక్త సృష్టి, ఈ పాదమే గమనము, ఈ పాదములకు వెనకనున్నటువంటి తత్వము ఏదో కాదు, అమ్మ, చిత్, సత్, శివ, హరి చతుర్థం. తెలిస్తే అది, తెలియకపోతే
ఇదే అవిద్యా ప్రతిబింబము. మొదటి మూడు పాదాల్లో కొట్టుకుంటూ ఉంటాం, లేస్తూ ఉంటాం, జాగ్రత్త అనుభవాలు పొందుతాం, స్వప్నంలో ఉంటాం, స్వప్నానుభవాలు పొందుతాం, సుషుప్తిలో రాయిలా పడుకుని ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అంటే తెలుసుకుంటే పాదమే ఆధారము, పాదమే గమనము, పాదమే గమ్యము, ఆ పాదమే చిత్, అదే శివ, అదే అమ్మ పాదము, అదే హరి, అదే తురియం, అదే శివం, అదే శాంతం, అదే అద్వైతం, అదే చతుర్థం మన్యంతే. తెలుసుకుంటారు జ్ఞానులు. తెలియకుంటే ఆ విద్యా ప్రతిబింబము మొదటి మూడు పాదాలు అందులోనే కొట్టుకుంటూ ఉంటాము. ఓకే. లక్షారాగ కాంతి ఇచ్ఛాశక్తి. వ్యక్తము కావాలననే చిన్న సంకల్పాన్నే ఇచ్ఛాశక్తి అంటారు. రక్తిమము సంకల్పశక్తి, చైతన్యంలోని తొలి కదలిక ఆ రక్తిమము ఎరుపు మాయతో కలవడం అంటున్నామే అది. అరుణకాంతి ప్రభవము, సంకల్ప ప్రభవాన్ కామాన్ అన్నారు కదా, అక్కడి నుంచి అన్నీ మళ్ళా కోరికలు దానికి క్రియాశక్తి వస్తున్నాయి. హరి పశుపతి అని ఎక్కడ చూసినా మీరు ఆటోమేటిక్గా శుద్ధ చైతన్యాన్ని చూసుకోవాలి. పాదాల దగ్గర తొలి వెలుగు వస్తుంది, తొలి మెరుగు కలుగుతుంది. ఆ పాదాల దగ్గర మొదటి ప్రభవం ఏర్పడింది, అదే సృష్టి. ఆ పాదములు తొలి వెలుగు, అదే హరి చూడామణి రుచి. హరి యొక్క చూడామణి రుచి, హరి యొక్క అరుణ చూడామణి రుచి అంటే అమ్మ పాదాల యొక్క శుద్ధ చైతన్యము వ్యక్తంగా అయ్యేటటువంటి తొలి వెలుగే ఆ రుచి, కాంతి. సత్యది అవ్యక్తము, వ్యక్తమవడము హరి అరుణ చూడామణి రుచి. పశుపతి జటాజూటము, తటిని, హరి, చూడామణి, పాదాలు ఇన్నున్నాయా? అబ్బే, అన్నిటికీ ప్రయోజనం ఒక్కటే. అజ్ఞానంతో చూస్తే సృష్టి కార్యం, జ్ఞానంతో చూస్తే ఒక్కటే. నేహనానాస్తి కించన అద్వయం. ఈ సకల శక్తులు ఆ ఇచ్ఛా సంకల్ప శక్తి అనండి, అదే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, వీటి యొక్క సమాహారమే తల్లి యొక్క పాదాలను దర్శించి తరించండి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి విశ్వవ్యాపకమవుతున్నాయి తల్లి పాదాల దగ్గర. మూడు ఒక్కటే, అన్నీ ఒకే దేవితత్వం, అనేక ప్రకాశాలు. వర్ణన కోసం మూడని వర్ణించుకుంటున్నాం. ఓకే, ఇక్కడికి వచ్చేసాం. అన్ని రకాలైన వివరాలు వర్ణనలు చెప్పుకొని తల మీద పెట్టమని మళ్ళీ అడుగుతున్నాం. మమ శిరసి దయయా ధేహి చరణౌ అంటే పరమార్థం యొక్క పరిణతి స్థితి. అంటే బుద్ధిలో నీ పాదాలను ఎప్పుడు నిధిధ్యాసనగా ఉంచుకుంటాను. అంటే సచ్చిత్తునే ఎప్పుడు నిధిధ్యాసనగా బుద్ధి యందు అన్నారు. శిరసి అంటే బుద్ధి యందు అంటే జ్ఞాని. శిరస్సు బుద్ధికి సంకేతం. నా బుద్ధిలో నీ పాదాలను నిరంతరం ఉంచుమా. ధా ధాహ్ అనేటటువంటిది అక్కడ ధాతు, ధా నాట్ దా. దాని తాలూకా డుధాంగ్ ధారణ ప్రేరణే ప్రేషణేన ప్రేషణేయో. ధారణ పోషణేయో. ధారణము పోషణము రెండు ధాతాలు. అంటే పాదములను దేహి అంటే బుద్ధిలో ఈ జ్ఞానాన్ని పోషించమ్మా, ఈ జ్ఞానాన్ని ఉంచమ్మా అని రెండు అర్థాలు వచ్చేటట్టుగా ధా అనే ధాతువు నుంచి వచ్చినటువంటి కర్తరి లోట్లకారం. లోట్లకారం అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. పరస్మైపదిలో దేహి, దేహి అని వస్తుంది. పరస్మైపది లోట్లకారం. లోట్లకారంలో ఇంపరేటివ్ సెంటెన్స్లో ఈ విధంగా లోట్లకారంలో ధా అనే ధాతువు యొక్క ఏకవచన పరస్మైపది రూపము దేహి, ఉంచుమా అని ప్రార్థన. దయయా దేహి, ఉంచుమా అంటే ఉంచుమా అనొచ్చు, లేక చక్కగా పాలించుమా అని కూడా చెప్పుకోవచ్చు. ప్రార్థనాపూర్వకంగా ఉంది దేహి అనేది. నన్ను అనుగ్రహించుము. దేహి చరణౌ, చరణములను ఉంచుము. ఆత్మభావమున నిష్ఠను ఇమ్ము. శిరసి దేహి చరణౌ, బుద్ధి యందు నీ పాదములను దయయా నిలుపుము. దయతో నీ పాదములను నా బుద్ధి యందు ఉండేటట్టు స్థిరత్వాన్ని ఇయ్యి. ఆ నిధిధ్యాసన స్థితిని కూడా నీవే అనుగ్రహించు. నా అంతటా నేను చేసుకునేది కాదు ఇది. ఈశ్వరీ కృప.
మమ అపి నాకు కూడా, అంటే ప్రార్థన కాదు, ప్రార్థన సరస్వతం, సర్వస్వతం అంటే అందరికీ అనే అర్థంలో చూసుకోవాలి. చరణౌ శరణం ప్రపద్యే, శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటే ఆ చరణములను నేను శరణు కోరుతున్నాను, అంటే శరణాగతి చేయుచున్నాను. నన్ను ద్వైతం నుండి అద్వైతంలోకి చేర్చు అనే ప్రార్థన. తలపై పాదములు ఉంచమనుట అహంకార జీవభావ రాహిత్యం. తల మీద పాదాలు ఉంచు, బుద్ధిలో నీ పాదములను ఉండేటట్టు చెయ్యి అంటే నేను అనే భావం పోయింది, జీవభావం పోయింది అని చెప్పడం. మా తహాన్ని సంబోధిస్తున్నారు. గిరిసుతే అనలేదు, లేకపోతే ఇంకోటి భవాని మరొకటి చెప్పలేదు, మాత అన్నారు. చాలా అందమైనటువంటి సంబోధన. శరణాగతిని వేడుకునే స్థితి. కానీ నేను నీకంటే వేరు కానమ్మా, నువ్వు నా తల్లివమ్మా, నీలోంచి వచ్చినటువంటి బిడ్డను నేనమ్మా, నీలోని వాడనేనమ్మా అంటూ చెప్పడానికి మాత అంటూ అన్నారు. ఓకే. శిరసి బుద్ధికి సంకేతము. ఇంద్రియాధిపతి ఏది? బుద్ధి. ధారణకు ప్రతీక. శిరసి దేహి చరణం అంటే అహంకార రాహిత్యము, శరణు వెళ్ళడము, శరణాగతి. దయయా అంటే తృతీయ విభక్తి. దయచే అంటే కరణ ఉత్పత్తి, అంటే నీవే, నీ ద్వారానే కావాలి అనే సమర్పణ భావము. దయ అంటే అవిద్య నిర్మూలనము, ఇక్కడ జ్ఞానోదయం. దయ అంటే ఏదో కరుణించి ఏదైనా సంపదలు ఇవ్వడం కాదు, ఇక్కడ జ్ఞానోదయమే కదా. దేహి ఉంచుము, ప్రతిష్ఠించుము నా బుద్ధిలో నిరంతర అద్వయ జ్ఞానాన్ని, అంటే పాదాన్ని ప్రతిష్ఠించుము కదా, ప్రతిష్ఠించుమా. యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యేహ గ్రంథయ, హృదయంలో ఉన్న గ్రంథి నాశమే ఆ పాదాలు ఇక్కడ ప్రతిష్ఠించు. చరణం చైతన్య ద్వారం, అహంకారం పోతే ద్వారం తెరుచుకుంటుంది. నా ప్రయత్నం వల్ల సిద్ధించదు తల్లి, నీ దయ ఉండాలి దానికి, అంటే సర్వసమర్పణ భావం. పాదము లేక పాదజ్ఞానమే ఆత్మసాక్షాత్కారము. బుద్ధి దేవి చరణ సన్నిధిలోనే లీనం చెయ్యాలి. 4 పార్ట్లు ఉన్నాయి. శృతి శిరస్సున నీ పాదాలు ధరించబడి ఉన్నాయి అంటే ఉపనిషత్తులు నీ పాదాలను తలమానికంగా, తలలో పువ్వుగా పెట్టుకున్నాయి. శివగంగ నీ పాదాలకు పాద్యమవుతుంది. త్రివిధ శక్తులు హరి నుంచి ప్రసరించినటువంటి ఆ రంగురంగుల శక్తులన్నీ కూడా నీ పాదాలలో ఏకత్వాన్ని పొందాయి. అటువంటి ఆ పాదాలను శిరస్సుపై ప్రతిష్ఠించు అంటూ అడుగుతున్నారు. అది సారాంశం, లాస్ట్ 2 లైన్లు. ఓకే, మళ్ళీ మొదటికి వచ్చాం. అక్కడి నుంచి స్టార్ట్ చేసాము, అక్కడికి వెళ్తున్నాము. మాత దేహి ఉంచుమా, మాత చరణవు దేహి పాదముల నుంచుమా, మాత తవ చరణవు దేహి అమ్మా నీ పాదముల నుంచుమా, మాత శిరసి తవ చరణవు దేహి అమ్మా తలయందు, మనస్సునందు, శిరస్సునందు, బుద్ధి యందు నీ పాదముల నుంచుమా, మాత మమ శిరసి తవ చరణవు దేహి తల్లి నా బుద్ధి యందు నీ పాదములను ఉంచుమా, మాత దయయా మమ శిరసి తవ చరణవు దేహి తల్లి కృపతో నా బుద్ధిలో నీ పాదములను ఉంచుమా, దయయా మమ అపి శిరసి తవ చరణం దేహి దయతో నా ఒక్కరికే కాదమ్మా అందరి బుద్ధిలో కూడా ఈ అద్వైత జ్ఞానం కలిగేటట్టుగా అనుగ్రహించవమ్మా. మాత దయయా మమ అపి శిరసి ఏతవు చరణము దేహి. ఇటువంటి పాదాలు, ఈ పాదములను, ఏతవు పాదాలు ఏంటా పాదాలు? శేఖరతయ శృతీనాం మూర్ధానహయౌ దధతి. ఏవైతే శృతులు, వేదాంతములు, వేదము యొక్క చివరి భాగములైనటువంటి వేదాంతములు ఏ పాదములనైతే తమ యొక్క మస్తకమునందు ధరిస్తున్నాయో, అంటే వేదాంత సారము యొక్క తత్వమేదో ఆ బ్రహ్మతత్వము, ఆ పరతత్వమే నీ పాదాలు. ఆ పాదములను నా శిరస్సుపై ఉంచు. పశుపతి జటాజూట తటిని పాద్యం పాదహయయో. ఏ పాదములను ప్రక్షాళనం చేసేటటువంటి సురగంగ ఈశ్వరుని యొక్క ఆ పశుపతి యొక్క జటాజుటం నుంచి జ్ఞాన ప్రవాహం వెలువడి ఏ పాదాల దగ్గర వ్యక్తమవుతుందో ఆ పాదాలను హరి అరుణ చూడామణి రుచి, శ్రీహరి యొక్క తలలోనున్నటువంటి ఎర్రని మణికాంతి వంటి ఎర్రని కాంతితో నీ పాదాలు అలంకరించబడి ఉన్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి సర్వవ్యాపకత్వము ఇక్కడకు వచ్చి సృష్టిగా వ్యాపనమవుతుంది. అదే ఇక్కడ అలంకారము. సృష్టియే నీ పాదాలకు అలంకారము.
అటువంటి పాదాలను మమ శిరసి చరణౌ దయయా ధేహి ఉంచుమా. ఇంతకన్నా ప్రార్థన ఉంటుందండి. శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయ మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోః పాద్యం పాదః పశుపతి జటాజూటతటిని యయోర్లాక్షాలక్ష్మీ అరుణహరి చూడమణి రుచి. శ్లోకాన్ని బాగా చదువుకోండి. చదువుకున్న తర్వాత నిధిధ్యాసన. ఒక నిమిషం మౌనంగా నిధిధ్యాసన చేద్దాం. సమయం ఉంది. ధృతీనాం మూర్ధాను దధతి తవయౌ శేఖరతయా మామపేత్యౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటిని యయోః లాక్ష్మీ అరుణహరి చూడామణి రుచి. ఓం ఓం ఓం. కళ్ళు మూసుకోండి. చేతులు ఒడిలో ఉంచుకోండి. కనులు మూసుకొని ఉండండి. మనసును ఏకాగ్రం చేసుకోండి. శరీరంలోనూ మనసులోనూ ఏ కదలికలు లేవు. నిర్మల నిశ్చల అంతరంగం. ఉపనిషత్తులన్నీ దేవి పాదాలను శిరస్సుపై ధరిస్తున్నాయి. దేవి పాదాలు ఉపనిషత్ సారమునకే తలమానికం అనే స్థిరమైన భావాన్ని ముందుంచుకోండి. ఫిజికల్ ఫార్మ్ దేవి, దేవి పాదాలు. ఉపనిషత్తులు అనేటటువంటివి అనేక 108 ఉపనిషత్తులు. వాటన్నిటి తల మీద దేవి పాదాలు ఉన్నాయి. ఊహించుకోండి, ఒక బొమ్మ. 108 ఉపనిషత్తుల తల మీద దేవి తన పాదములను ఆనించి ఆధారంగా ఉంటూ వాటికి నిలబడింది. బాగుంది. శివ చైతన్య జ్ఞానగంగ ఆ పాదయుగళాన్ని తడుపుతోంది. పశుపతి జటాజూట తటిని, పశుపతి యొక్క జటాజూటము నుంచి వచ్చిన తటిని సురగంగ, శివగంగ, దేవగంగ కిందకు ప్రవహిస్తోంది. చైతన్యం కిందకి ప్రవహించింది. ప్రవహించి పాదములను తడుపుతోంది. సించంతి తడుపుతోంది, కడుగుతోంది. ఆ పాద ప్రక్షాళనం చేసేది ఆ పవిత్ర సురగంగయే. అంటే చైతన్య ప్రవాహము పాదముల వందు వ్యక్తం అవడానికి సంసిద్ధమవుతున్నటువంటి స్థితి. ఇప్పుడు రూపం లేదు. రూపం లేనటువంటి నిరాకారతత్వమైనటువంటి ఉట్టి పాదాలే ఉన్నాయి. సంకేతమే ఉన్నది. ఆ సంకేతమైన పాదముల వద్ద ఆ చైతన్యం అనేటటువంటి ప్రవాహము సురగంగా ఆ పాదాలను అలా అలవోకగా, చల్లగా, చక్కగా, మెల్లగా, మృదువుగా తాకుతూ కడుగుతోంది. ఆ అద్వై చైతన్యమే పాదయుగళి. లాక్షారాగము అరుణ కాంతి, హరి చూడామణి కాంతి. లాక్షారాగము అంటే క్రియేటివ్ శక్తి, అరుణ కాంతి అంటే ఉదయిస్తున్నటువంటి జ్ఞానశక్తి, హరి చూడామణి అనేటటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తుల యొక్క సమాహారము పాదాల యందు కేంద్రీకృతమై ఉన్నది. ఎందుకు? వ్యక్తం కావడానికి.
అవ్యక్తంగా ఉంటే పాదాలు, వ్యక్తంగా ఉంటే మూడు శక్తులు. పాదాలు అంటే పాదం, పాదం అంటే పదం, పదం అంటే విష్ణోపదం, అంటే సర్వవ్యాపక చైతన్యం. అవ్యక్తంగా ఉంటే సర్వవ్యాపక చైతన్యమే పాదం, పదం, పాదాలు, చరణం. ఓకే. ఆ పాదాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? వెదర్ మమ శిరసి దేహి చరణౌ, అంటే శిరసి బుద్ధి యందు ఆ పాదములు, ఏదైతే పదమో, ఏదైతే విష్ణు పదమో, ఏదైతే చైతన్యమో, ఏదైతే అద్వయ బ్రహ్మయో, అదే పాదము. ఆ పాదము బుద్ధిలో నిలబడి ఉంది. బుద్ధిలో నిలబెట్టారు ఎవరు? ఆ చైతన్యమే నిలబెడుతుంది. ఓకే. నౌ I am experiencing the union of Chaitanya here and the Chaitanya universal. There are no two Chaitanyas, only one Chaitanya. ఇప్పుడు నాకు బుద్ధి యందు పాదములు చైతన్యం స్థిరపడగా నా యందు దేహభావం నశించింది. నేను వేరనేటటువంటి జీవుడనే భావం లేదు. మిగిలిందంతా ఒక్కటే. అదే అద్వయ బ్రహ్మ. ఇదే ఈశ్వరీ కృప. పై నాలుగు విధాలుగా తెలుసుకుంటే అహంకారం నిర్మూలమైంది. అహంకారం పోతే కర్తభావం పోయింది. కర్తభావం పోతే భోక్తభావం పోయింది. కర్తాభోక్త భావం పోతే జీవభావం పోయింది. నాలోనున్నటువంటి రెండు బాధలు, ఒకటి చైతన్యము, రెండవది జీవభావం. జీవభావం నశించింది, చైతన్యంగా మిగిలి ఉన్నాను. తదేకోవశిష్ట శివ కేవలోహం. అదే శివం, శాంతం, అద్వైతం, తురీయం ఆత్మ. ఈ పాదమే బ్రహ్మతత్వము. ఈ పాదమే మోక్షానికి ద్వారము, దారి. మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి. మోక్షద్వార కవాట పాటనకరి. మోక్షద్వారం అనేటటువంటి ద్వారానికి ఉన్న పెద్ద డోరు, బండరాయి డోర్ ఒకటి ఉంది. ఆ డోర్ని తెరిచేటటువంటిది అమ్మ యొక్క కృపయే. మోక్షద్వార కవాట పటనకరి కాశీపురాధీశ్వరి. భిక్షాం దేహి కరావలంబనకరి మాతా పూర్ణేశ్వరి. హే మాత, దయయా కృపయా తవ చరణౌ మమ శిరసి దేహి. శాంతం, అద్వయం, శివం అహమస్మి. అహమస్మి, 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 అహమస్మి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా. ఎందుకు? మామపి ధేహి, నాకు కూడా ఇయ్యమ్మా అని అడుగుతున్నారు కదా. సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి, శాంతి, శాంతి. ఈ శబ్దములకు మధ్యనున్న అమాత్రయే సైలెన్సే పరబ్రహ్మం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యో. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి, సోహమస్మి. మాతః మమ శిరసి దయయా దేహి చరణౌ. మాతః మమ శిరసి, నా బుద్ధి యందు దయయా చరణౌ, అంటే ఆ బ్రహ్మతత్వాన్ని, ఏకత్వాన్ని, చరణాన్ని, పాదాన్ని దేహి ఉంచుము.